ఈ వీడియో చూసాక మీకు చిన్నతనం గుర్తొస్తుంది అని అనుకుంటున్నాను నేనైతే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది రాఖీ పౌర్ణమి నెక్స్ట్ డే వీడియో అనమాట. సో లేట్గా పోస్ట్ చేస్తున్న వీడియోస్ అన్నీ తప్పకుండా అయితే చూడండి. నెక్స్ట్ డే అయితే మమ్మీ పిల్లల కోసం అయితే చక్రాలు చేసింది. వాళ్ళైతే బయట కూర్చొని తింటున్నారనమాట. ఇంకా మా చిన్నామకేమో ఉయ్యాల. ఇంక ఇక్కడికి వచ్చింది అంటే ఇద్దరికి ఉయ్యాల కంపల్సరీ. మా మమ్మీ 2 శారీస్ 2 ఇద్దరికి వేరువేరుగా అని కడితేనే ఊరుకుంటారు. ఒక్కటి అయితే ఊరుకోరు. సో పక్కన ఇంకొకటి కూడా ఉంది చూసారా, అది మిన్నయ్యదనమాట. మా ఇంటి దగ్గర ఉయ్యాల ఊగే ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాక వచ్చిన రోజు నుంచి వెళ్ళే రోజు వరకు ఆ ఉయ్యాల కట్టింది అలాగే ఉండాలన్నమాట. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఊగుతూ ఉంటారు. ఇంకా మా మామ అయితే వచ్చేసారు. ఆఫ్టర్నూన్ 3 అయ్యిందనుకుంటా. నడిపి మా మేన మామ అనమాట. మా మమ్మీ వెళ్ళలేకపోయింది కదా, మా మామనే వచ్చాడనమాట. మా మమ్మీకి 3 అన్న తమ్ముళ్ళు అనమాట. 3 తోడు ఇంకొక చెల్లి కూడా ఉంది. కానీ తను నడిపి మామ. ఇంకా ఫస్ట్ అతను లాస్ట్ అతను కాలం చేశారు. ఇంకా నడిపి మామ ఇంకా మా మమ్మీ రాఖీ కట్టడానికి వీలు లేక వెళ్ళలేదని చెప్పి మా మామనే ఇంటికి వచ్చాడనమాట. మా మమ్మీది పక్కన ఊరు, అంటే ఒక ఊరు తర్వాత ఒక ఊరే దగ్గరనే. అందుకని మామయ్య అక్కడ ఉన్నాడు. ఇంకా సో ఇంటికి రమ్మంటే ఇంటికి వచ్చాడు. మా మమ్మీకి నడిపి మామయ్య అంటే చాలా ఇష్టం అంట. నాకు ప్రతిసారి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. మా మమ్మీకి మా నడిపి మామ అంటే చాలా ఇష్టం అంట. చిన్నగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుండే. మా అన్నయ్య నా కోసం పూలు తెస్తుండే, ఇంకా నా జడకు పెడుతుండే, నాకు జడేస్తుండే అన్నట్టుగా తన చిన్నప్పటి విషయాలు వాళ్ళ అన్నయ్యతో ఉన్న మెమరీస్ అన్నీ నాతో షేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. మన చిన్న చిట్టోడు కాడికి ఎప్పుడు పోదాం? ఇప్పుడు కాదా, ఎప్పుడు పోదాం? మీ ఊరోళ్ళైనా వాళ్ళకే ఉంది చూడు సోకు. ఆయన చిన్న చిట్టి వాళ్ళైనా దేవులు ఆడుతుండు. వీళ్ళెవరు? వీళ్ళు పెద్దవాడు, వీళ్ళు పెద్దవాడు, చిన్న చిట్టోళ్ళు. అంతే, చిన్న చిట్టోళ్ళు, వీళ్ళు చిన్న చిట్టోళ్ళు. ఏమన్నా ఎలా పైసలు ఉన్నాయా? ఎన్ని పైసలు ఉన్నాయి? ఆధార్ కార్డు ఉంది. ఇలా ఆధార్ కార్డు ఉంది. నీ కొడుకు రోజు చేస్తారా ఆధార్ కార్డు నీకుందా? ఆధార్ కార్డు నీకుందా? ఆధార్ కార్డు ఏమో. ఇంకా నేను ఇందాక పూరి పిండి అయితే నానబెట్టాను కదా, అది పూరీలు అయితే చేసేసాను. ఇంకా ఫుల్ వర్షం అంటే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. మా మామయ్య వాళ్ళు ఇట్లా ఇంటి దగ్గర నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యి కొంచెం దూరం బయటికి వెళ్ళారేమో. ఇంకప్పుడే వర్షం వచ్చేసింది. వాళ్ళు తడుచుకుంటూనే వెళ్ళారు అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈ వర్షం రాగానే నాకు పడవలు చేయాలి అని అయితే గుర్తొచ్చింది. మొన్న మా ఫ్రెండ్ చెప్పారనమాట, ఆ పడవలు చేసి ఒక వీడియో పెట్టు విజయ అని. అది ఈరోజు వీలవుతుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకని పడవలు అయితే చేసేస్తున్నా. అప్పుడిప్పుడు చిన్న ఉన్నప్పుడు చేస్తుండే కదా, మళ్ళీ పెద్ద అయినామంటే చేయం కదా. సో మా పిల్లలకైతే ఇంకా వాళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేసి చూపిస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అందులోనూ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా నేర్పించాలి అన్నట్టుగా నేనైతే పడవలు చేసి మా బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను. మీలో చాలామందికి గుర్తున్నది, మనము ఈ విధంగా చేసేవాళ్ళం. కత్తి పడవ అని, నార్మల్ పడవ అని 2 విధాలుగా పడవలు అయితే చేసేవాళ్ళం. ఫస్ట్ నేను చేసేటప్పుడు మర్చిపోయాను ఈ విధంగా నేనా చేసేది అన్నట్టుగా. ఇంకా తర్వాత కొద్దిగా మళ్ళీ ఇలానా అని చూసుకొని మళ్ళీ పర్ఫెక్ట్గా అయితే చేసేసాను. చాలా రోజులు అయిపోయింది, ఇయర్స్ అయిపోయింది కదా మనం చేసుకొని, అందుకని కొద్దిగా మర్చిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు ఇలాంటివన్నీ ఎవరు చేసి చూపిస్తున్నారండి పిల్లలకు? అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అంటే ఆడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడున్న చిన్న పిల్లలకంటే ఇవన్నీ తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే ఇవన్నీ ఎవరు చేసి చూపిస్తున్నారు పిల్లలకి? చూపించట్లేదు కదా. ఎనీ టైం మ్యాక్సిమం వాళ్ళు ఫోన్లోనే గడిపేస్తున్నారు. కానీ ఇలాంటివి చేసి చూపిస్తేనే వాళ్ళు కూడా ట్రై చేశారు. రాకెట్స్ కానీ అలాంటి పేపర్స్తో డిఫరెంట్గా చేసేవాళ్ళు కదా, ఫ్లవర్స్ అని, కెమెరా అని, అట్లాంటివన్నీ అప్పట్లో ఆడుకునే వాళ్ళం మేము. కానీ ఇప్పుడు పిల్లలకి ఏంటి, ఓన్లీ ఫోన్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఫోన్లోనే వాళ్ళ టైం అంతా స్పెండ్ అయిపోతుంది. పిల్లలకి కొంచెం ఫోన్ అవాయిడ్ చేయాలంటే ఇట్లాంటివన్నీ పేరెంట్స్ అందరూ కొంచెం దగ్గరుండి చేసి చూయిస్తే వాళ్ళు కొంచెం దూరంగా
ఉంటారు అని అనుకుంటాను. ఇంకా మా ఇంటి దగ్గర అయితే రోడ్లు మొత్తం తీసేశారు కాబట్టి కొద్దిగా డ్రైనేజ్ చేస్తున్నారు కాబట్టి మొత్తం మట్టి మట్టి ఉంది. సో వర్షం వచ్చినప్పుడల్లా ఇంటి ముందు నుంచి ఈ విధంగా కాలువలాగా పోతుందన్నమాట వాటర్. అందుకని నేనైతే పెద్ద పడవలు 2 ఫస్ట్ చేశాను కాబట్టి ఇవైతే వేసేస్తున్నాను. ఇంకా మిన్నయ్య కోసం అయితే పడవలు అయితే చేయలేదు, చిన్న చిన్న పడవలు అయితే చేస్తున్నాను. అప్పట్లో ఎలాగా మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే బుక్ అయిపోయింది అంటే చాలు ఇంకా బుక్ మొత్తం చింపేసి ఈ విధంగా వేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఎక్కడ అండి, ఇప్పుడు అవన్నీ లేనే లేవన్నమాట. చిన్నపిల్లలకి మ్యాక్సిమం వాళ్ళు ఫోను. ఇంకా నేనేమో మిన్నయ్య కోసం చిన్నగా చేస్తున్నాను అనమాట పడవలు. ఇప్పుడున్న పిల్లలకైతే స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలాంటివన్నీ తెలుస్తాయో తెలియదో కానీ వాళ్ళకి ఫోన్ ఆపరేట్ చేయడం అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఏ సాంగ్ పెట్టుకోవాలి, ఏ సాంగ్ ఇష్టమో, స్కిప్ బటన్, బ్యాక్ బటన్ అవన్నీ తెలిసిపోతున్నాయి చిన్నపిల్లలకి. పిల్లలకి కాస్త ఫోన్కి దూరంగా ఉంచాలి అంటే ఈ విధంగా అప్పుడప్పుడు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తేనే కొంచెం వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. మమ్మీ ఏం చేస్తుంది అని ఇంట్రెస్టింగ్గా చూస్తారు. మా మిన్నయ్య అయితే అదే విధంగా చూస్తున్నాడు. ఇంకా మా చిన్నమ్మకైతే ఇవన్నీ తెలియదు అనుకోండి, కానీ మిన్నయ్య కాస్త నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తాడు చేసింది. మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ టూ ఫాస్ట్ ఉన్నారు కదా జనరేషన్. పిల్లలు ఏదైనా సరే ఇట్లే చూసేస్తే ఇట్లే పట్టేస్తారు. సో ఫోన్ కూడా అదే విధంగా వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతుంది. మ్యాక్సిమము పిల్లలందరూ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. మనం అందరం చిన్నగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకొని ఉంటాం కదా, మీకు కూడా గుర్తొచ్చి ఉంటుంది. నేనైతే అట్లా అనుకుంటున్నాను. మీకు కూడా చిన్నతనం గుర్తొచ్చి ఉంటుంది. వాటర్ ఎక్కడ కనపడితే చాలు, వర్షం వస్తే చాలు ఈ విధంగా చేసి ఆడుకునే ఉంటారు అందరూ. ఇంకా ఇప్పుడైతే వర్షానికి అసలు పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వట్లేదు. నాకు కూడా ఇష్టం ఉండదు అనుకోండి వర్షము. కానీ అప్పట్లో ఎలా ఉంటుండే, వర్షం వచ్చిందంటే ఖచ్చితంగా వర్షంలో ఆడుకునే వాళ్ళు, తడిచేవాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు ఏం లేవు. వర్షం వస్తుందంటే ఇంట్లోనే కూర్చోవాలి తడవకుండా. నా చిన్న పడవలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మా మిన్నయ్యకి అయితే ఇచ్చేస్తున్నాను వాటర్లో ఏమని. ఎలా వెయ్యాలో కూడా తెలియదు అనమాట మిన్నయ్యకి. ఇక్కడ ముందు వెయ్యు అని అంటే లేదు, అందులో వాటర్లోనే వేస్తా అని వెళ్తున్నాడు. ఇంకా దగ్గర నుండి చూస్తున్నాడు, ఇంకా మట్టిలో జారిపోతాడేమో అని జాగ్రత్తగా పట్టుకొని వేయిస్తున్నాను అనమాట. కానీ అయ్యో పాపం మిన్నయ్య పడవ అయితే మొత్తం బోల్తా కొట్టేసింది వాటర్లో. అది కొంచెం దూరం వెళ్ళేది, ఇంకంతే, ఇంకా అక్కడ బోల్తా కొట్టేసింది, వెళ్ళనే లేదు. కొంచెం పెద్ద పడవ అయితే వాటర్కి కొంచెం ఆగుతుండేమో. చిన్నగా చేశాను కాబట్టి అవి ఎక్కువ దూరం వెళ్ళలేదు. చూసారా, వెయ్యడానికి కూడా రావట్లేదు. ఇంటి ముందు రోడ్డు ఉన్నప్పుడు కాస్త బాగుండేది. ఇప్పుడు మొత్తము మట్టి అయిపోయింది. వాటర్ అన్నీ ఈ విధంగా వచ్చేస్తుంది. పిల్లల్ని ఇంటికి తీసుకొని రావాలంటే కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. వీళ్ళు బయటికి వెళ్ళి ఆడడానికి కూడా వీళ్ళు లేకుండా అయిపోయిందనమాట. ఇంకా అవి వర్క్ స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఫినిష్ అవుతుందో కానీ. ఇంకా చూసారా, పడవలు అయితే బోల్తా కొట్టేసి చాలా దూరమే వెళ్ళలేదు. నిన్న ఇంకొన్ని చేసి మమ్మీ అని అడుగుతున్నాడు, కానీ నేనేమో చేసి ఇవ్వట్లేదు. ఇంకా వాళ్ళ మామయ్యతోని ఈ విధంగా వర్షంలో అయితే తడుస్తున్నాడు. వర్షం అంటే పెద్దగా ఏం రావట్లేదు, చిన్న లైట్ చినుకలు వస్తున్నాయి. దాతలే